मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। हरे श्रीनिवासामि नरसिंहदास। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మిత్రులారా నమస్కారం. రాత్రి కటిక చీకటి, ఆకాశం ఒక్క చుక్క వెలుగు కూడా లేదు. అమావాస్య అంటే చీకటి అని మనం అనుకుంటాం కదా, కానీ ఈ చీకటిలోనే ఒక ఇంటి గుమ్మంలో రెండు చిన్న ప్రమిదలు మాత్రం వెలుగుతున్నాయి. ఆ చిన్న వెలుగులో ఒక భార్య హృదయం తన భర్త క్షేమం కోసం, తన అన్నదమ్ముల ఆయుష్ కోసం ఈ అమావాస్య చీకటినే జయించాలని చూస్తుంది. శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా మిత్రులారా? చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం గొప్పతనం కాదు. ఆ చీకటిలో ఒక దీపం వెలిగించుకోగలగడమే నిజమైన శక్తి. ఇదే ఈరోజు మనం మాట్లాడుకోబోయే భీమన అమావాస్య వెనక ఉన్నటువంటి అసలైనటువంటి పరమార్థం. చాలా మంది అనుకుంటారు ఇది కర్ణాటకకే పరిమితమైనటువంటి ఈ ఆచారం అని. కానీ మిత్రులారా, అది పూర్తి నిజం కాదు. మాధ్వ సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి ఇళ్లలో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ 4 రాష్ట్రాలే కాదు, ఏ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాధ్వ కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు, ఆ కుటుంబాల యొక్క ఆడపడుచులు ఈ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. వాడుక భాష వేరైనా, యాస వేరైనా, ప్రతి అమ్మ మనసులో ఉండే భావం మాత్రం ఒకటే, నా వాళ్ళు క్షేమంగా ఉండాలి అని. జ్యోతిర్భీమేశ్వర వ్రతం అని పిలవండి, పతి సంజీవిని వ్రతం అని పిలవండి, దీపస్తంభ పూజ అని పిలవండి, పేర్లు వేరైనా అమ్మల మనసు మాత్రం ఒకటే. 2026లో ఈ పర్వదినం ఆగస్టు 12న బుధవారం నాడు వస్తోంది. వివాహితులైనటువంటి స్త్రీలు తమ భర్త దీర్ఘాయుష కోసం, పెళ్లి కాని అమ్మాయిలు తమ సోదరుల క్షేమం కోసం శివుడిని, పార్వతీదేవిని 2 దీపాల రూపంలో పూజిస్తాయి. ఇక్కడ ఒక సూక్ష్మమైన విషయం గమనించండి. మన శాస్త్రాల్లో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పెద్దలు ఒక మాట అంటారు, దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం అని. అంటే దీపం అనేది కేవలం వెలుతురు కాదు, అది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే అని అర్థం. అందుకే ఏ శుభకార్యమైనా మనం దీపం వెలిగించే ప్రారంభిస్తాం. ఈ వ్రతంలో 2 దీపాలు వెలిగించడం వెనుక కూడా ఇదే భావన దాగి ఉంది. శివుడు వేరు, పార్వతీ వేరు కాదు. ఇద్దరు కలిస్తేనే ఒక పరిపూర్ణ జ్యోతి. అర్ధనారీశ్వర తత్వం అంటే ఇదే. మిత్రులారా, భార్యాభర్తలు ఇద్దరు వేరువేరు దీపాలు కాదు, ఒకే వెలుగులో ఉన్నటువంటి 2 రూపాలు. ఇప్పుడు ఈ వ్రతం వెనుక ఉన్న కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక రాజ్యంలో ఒక రాజుకు ఒక్కగానొక్క కుమారుడు. ఆ యువరాజుకు వివాహ ముహూర్తం కూడా నిశ్చయమైనది. కానీ విధి వైపరీత్యం, వివాహానికి ముందే యువరాజు అకస్మాత్తుగా మరణించాడు. రాజు దుఃఖంతో మునిగిపోయేదాడు. కానీ ఒక్క ఆలోచన అతన్ని వెంటాడుతుంది. నిర్ణయమైనటువంటి ముహూర్తాన్ని వృధా చేయకూడదు అని. అందుకే మృత రాజకుమారుడికే వివాహం చేయించాలన్నటువంటి నిర్ణయం చేస్తాడు. వినడానికి కఠినంగా అనిపించవచ్చు, కానీ అప్పటి ధర్మ సూక్ష్మం అలాంటిది. ఇప్పుడు ప్రశ్న రావచ్చు, ఎవరు తమ కుమార్తెను ఒక మృతదేహానికి ఇచ్చి వివాహం చేస్తారు? రాజ్యంలో ఎవ్వరూ ముందుకు రారు. చివరికి ఒక పేద బ్రాహ్మణుడు ముందుకు వస్తాడు, తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపిస్తాడు. ఎందుకో తెలుసా మిత్రులారా? ఎందుకంటే కొన్నిసార్లు జీవితంలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు లాజిక్తో కాదు, విశ్వాసంతో ఉంటాయి. వివాహం జరిగింది, కానీ వెంటనే మృతదేహానికి దహన సంస్కారాలకు సిద్ధం చేయాల్సి వచ్చింది. అప్పుడే ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురుస్తోంది. ఆ కొత్త పెళ్లి కూతురు ఆ రోజు భీమన అమావాస్య అని గుర్తు చేసుకుంటుంది.
తన తల్లి ప్రతి సంవత్సరము కూడా ఈ వ్రతాన్ని చేయించేదని జ్ఞాపకం వస్తుంది. ఆమె దగ్గర ఏమీ లేకపోయినా ఆగకుండా నదికి వెళ్ళి స్నానం చేసి మట్టితోనే ప్రమిదలు, మట్టితోనే భండారాన్ని తయారు చేసి పూర్తి భక్తితో పూజ చేస్తుంది. గమనించారా మిత్రులారా? ఆమె దగ్గర వెండి పాత్రలు లేవు, పట్టు వస్త్రాలు లేవు, ఉన్నదల్లా ఒక్కటే నమ్మకం. ఆమె శ్రద్ధకు, ఆమె అచంచలమైనటువంటి విశ్వాసానికి పరమేశ్వరుడు, పార్వతీదేవి ప్రత్యక్షమవుతారు. మట్టి భాండారాన్ని పగలగొట్టి ఏం వరం కావాలో కోరుకో అంటారు. ఆ యువతి ఒక్కటే కోరుకుంటుంది, తన పతి తిరిగి బ్రతకాలి అని. మరుక్షణమే ఆ యువరాజు ప్రాణం పోసుకుంటాడు. అందుకే ఈ వ్రతాన్ని పతి సంజీవిని వ్రతం అని కూడా అంటారు. మిత్రులారా, ఈ కథలో ఒక గొప్ప సందేశం ఉంది. మీ దగ్గర బంగారం లేకపోవచ్చు, వెండి లేకపోవచ్చు, మట్టి ప్రమిద ఉంటే చాలు, భక్తి ఉంటే చాలు. దేవుడికి కావాల్సింది వైభవం కాదు, విశ్వాసం. ఒక్క మాటతో చెప్పాలంటే శ్రద్ధయా దేవో లభ్యతే నధనేన నచ క్రియయా అని చెప్తారు. శ్రద్ధతో మనం పూజన చేస్తే ఆ దైవం అనేది మనకు లభిస్తుంది, లభ్యుడవుతాడు. ఏ విధమైనటువంటి నేను ధనాన్ని ఖర్చు పెట్టాను అనేటువంటి అభిప్రాయంతో, లేదా నేనేదో ఇంత కార్యాన్ని చేసేసాను అనేటువంటి ఈ యొక్క ఆ భావన వల్ల దేవుడు మనకు లభించడు, తన యొక్క ప్రసాదం అనేది మనకు లభించదు అని చెప్పి తెలిసి వస్తుంది. ఇప్పుడు ఈ వ్రతాన్ని ఎలా ఆచరిస్తారో చూద్దాం. తెల్లవారుజామునే మంగళ స్నానం చేసి పూజా స్థలాన్ని సిద్ధం చేసుకుంటారు. ఒక పీట మీద బియ్యం పరిచి దానిపై 2 దీపాలు పెడతారు. ఒక్కటి శివుడికి, మరొకటి పార్వతీదేవికి ప్రతీకగా. మధ్యలో గణపతి గాని, శివుడిని గాని, మంగళగౌరిని గాని ఉంచే పద్ధతి కూడా కొన్నిసార్లు ఉంది. పసుపు రాసిన దారానికి 9 ముడులు వేసి ఒక పువ్వు కట్టి పూజ తర్వాత కుడి చేతికి కట్టుకుంటారు. దీపాలకు గంధము, పుష్పము, పసుపు, కుంకుమ సమర్పించి పూజ చేస్తారు. భాండారం తయారీ కూడా ఒక ప్రత్యేకమైన భాగం. లోపల నాణెలు లేదా నానబెట్టినటువంటి శనగలు ఉంచి పిండితో కుడుము తయారు చేస్తారు, చేసి ఉడికిస్తారు. నైవేద్యము కడుముగా కొబ్బరి, అరటిపండు కూడా సమర్పిస్తారు. పూజ ముగింపులో సోదరులు లేదా ఇంట్లో మగపిల్లలు భండారాన్ని పగలకొడతారు. గుమ్మం మీద కాలు పెట్టి మోచేతితో కుడుము పగలగొట్టే ఆచారం కూడా కొన్ని చోట్ల ఉంది. లోపలున్న నాణెం వారికే దక్కుతుంది. ఆ కుడుము మరియు లేదా ఆ కుండలో ఉన్నటువంటి ఆ మట్టి ప్రమిదలో ఉన్నటువంటి ఆ మట్టి భాండారాల్లో ఉన్నటువంటి ఆ నాణ్యం కూడా వారికి దక్కుతుంది అనేటువంటి ఆచారం కూడా ఉంది. ఆ రోజు వేపుళ్ళు, నూనె పదార్థాలు సాధారణంగా తినరు. 9 సంవత్సరాలు ఆ వ్రతం అనేది పూర్తి చెందాక ఉద్యాపనం చేస్తారు. ఒక జత దీపాలను తమ అన్నదమ్ములకు గాను లేదా బ్రాహ్మణుడికి గాని ఆ వ్రతాన్ని చేసి దానం చేస్తారు. ఈ దానం చేసి ఈ వ్రతాన్ని సంపూర్ణం చేసుకుంటారు. ఇప్పుడు ఒక్క నిమిషంలో ఆలోచించండి మిత్రులారా, ఈ వ్రతం వెనుక ఉన్నటువంటి అసలు సందేశం ఏంటి? ఇది కేవలం భర్త ఆయుష్ కోసమో, సోదరుల క్షేమం కోసమో మాత్రమే కాదు. ఇది బాంధవ్య విలువలను గుర్తించేటువంటి వ్రతం. ఈ రోజులో మనం బిజీ లైఫ్లో, ఫోన్లో, వర్క్లో మునిగిపోయి మన కుటుంబ బంధాలను, మన భావోద్వేగాలను మర్చిపోతున్నాం. పొద్దున లేచిందే మొదలు రాత్రి పడుకునేదాకా నోటిఫికేషన్ చూసుకోవడమే మన జీవితం అయిపోయింది. కానీ మన పూర్వీకులు ఏర్పరిచినటువంటి ఈ ఆచారాలు ఏం చెప్తున్నాయంటే, సంవత్సరానికి ఒక్కసారైనా ఆగి మీ జీవితంలో ఉన్నటువంటి మనుషుల విలువలను గుర్తు చేసుకోండి అని. ఆ యువతి దగ్గర డబ్బు లేదు, వైభవం లేదు, ఉన్నదల్లా విశ్వాసం మాత్రమే. అందుకే ఆమె తమ భర్తను మళ్ళీ పొంది గెలిచింది. లైఫ్లో కూడా అంతే. మనం మిత్రులారా,
మీ దగ్గర రిసోర్సెస్ తక్కువగా ఉండవచ్చు, కానీ మీ కమిట్మెంట్ పూర్తిగా ఉంటే, మీ ఫెయిత్ పూర్తిగా ఉంటే, మీ లవ్ పూర్తిగా ఉంటే మీరు ఏ డార్క్నెస్ నైనా, ఏ అమావాస్యనైనా జయించగలరు. శివ పార్వతుల ఆదర్శ దాంపత్యం ఇక్కడ కేంద్రంగా నిలుస్తుంది. 2 దీపాలు వేరు కాదు, ఒకే జ్యోతి 2 రూపాలు. అదే నిజమైన బంధం అంటే. ఇంట్లో భార్య భర్త, అన్న చెల్లి మధ్య ఉండాల్సినటువంటిది కూడా ఇదే. వేర్వేరు దీపాలు కాదు, ఒకే వెలుగులో 2 దీపాలు అని చెప్పి తెలుసుకోవాలి. మిత్రులారా, ఈ ఆగస్టు 12న భీమన అమావాస్య రోజు మీ ఇంట్లో కూడా ఈ 2 దీపాలను వెలిగించండి. మీ కుటుంబ బంధాలకు, మీ ప్రేమకు, మీ విశ్వాసానికి కూడా వెలుగునివ్వండి. ఈ చీకటి అమావాస్య రాత్రి కూడా భక్తితో వెలిగించినటువంటి ఒక దీపం చాలు ఈ జీవితాన్ని మార్చడానికి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. హరే నమః. అద్వేషార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన సాంప్రదాయాల గురించి మరింత తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం, మరో కథతో కలుద్దాం, మరో సంప్రదాయంతో కలుద్దాం. హరే నమః.